సో, డెఫినెట్‌గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయితే దాని తర్వాత దాంట్లో ఉన్న కాస్టింగ్‌కి అన్నిట్లికి కూడా ఒక చిన్న ఇదొస్తది. అట్ ద సేమ్ టైమ్ దీనికి ఒక ఫ్రెష్ అవుతే బావుంటుంది. టైమింగ్ గాని ఇయన్నీ కూడా అంటే జనాలు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక టైమింగ్ ఏదన్నా ఉంటే బావుంటుందనుకుని అందుకనే ఇప్పుడు 'అంకిత్‌ని' గాని 'కసిరెడ్డి' టైమింగ్ కూడా ఈ సినిమాలో తన అంత ముందు టైమింగ్స్ కన్నా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా 'అంకిత్‌కి' అయితే ఈ సినిమా తర్వాత తన లైఫ్‌లో గుర్తుండిపోయే సినిమా మాత్రం 'అంకిత్‌కి' ఇదొకటవుతుంది. ఇంకా 'నితిన్' గారి కంటే ఆయన కెరియర్‌లో డెఫినెట్‌గా ఇదొక మంచి స్టెప్ అయితే మాత్రం అవుతది ఆయనకి. అయితే మీరు ఈ మీటింగ్‌కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాం. కానీ మీకు టికెట్ గూడా వచ్చింది. పోటీ చేస్తున్నారన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో మిస్ అయిపోయింది. ఏంటండి కారణం? 'అరవింద్' గారిని అడగండి. ఇందాక ఆయన ఉన్నాడు కదా! ఆయన మిస్ అయ్యారు కదా! ఏ ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. 2029 వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి, మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకో నేనేమనను. నేనే అప్పుడు కాలితే ఎలక్షన్ యొక్క మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను గానీ, ఈ లోపు ఎళ్తే కాలు ఇరగొడతానన్నాడు ఆయన. సో, అలా అని కూడా కాదు కానీ, అది నాకు కూడా న్యాయం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యాక గాని ఈళ్ళందరూ వచ్చారు. దే నీడ్ 1, 2 ఇయర్స్ టైమ్ వాళ్ళకి ఇంకా ట్రైన్ అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అయన్నీ అయ్యి కంపెనీ కరెక్ట్‌గా ఒక గాడిలో పడిపోయిందన్న తర్వాత డెఫినిట్‌గా నేను మాత్రం అటు సైడ్ కాల్ తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ నితిన్ గారిని అడిగారండి టికెట్ ఇవ్వమని? లేకపోతే ఆయన్నేమన్నా ఆఫర్ చేశారా?